హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వనభోజనం. ఈ రోజు రెసిపీ వచ్చేసి చిట్టి ముక్కల మామిడికాయ పచ్చడి. ఈ చిట్టి ముక్కల మామిడికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తానండి. అప్పుడే పెట్టుకున్న మామిడికాయ పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. వేడి వేడి అన్నంలో కొద్దిగా మామిడికాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది కదా. మీలో ఎంతమందికి ఈ పచ్చడి ఇష్టం ఉందో నాకు కామెంట్ చేయండి. నేను ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మార్కెట్లోకి అప్పుడే పచ్చడి పెట్టుకునేంత మామిడికాయలు అయితే రావు కాబట్టి ఏ మామిడికాయ అయినా తీసుకోండి, కాకపోతే కొద్దిగా పుల్లగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు తీసుకున్న మామిడికాయల్ని బాగా శుభ్రంగా కడిగేసి తడి ఏం లేకుండా చూసుకోండి. పైన ఉన్న తొడిమెని తీసేసి మామిడికాయని ఇలా 2 పార్ట్స్గా చేసేసుకోవాలి. దానికి టెంక ముదిరిపోయి ఉండదు కాబట్టి లోపట ఉన్న జీడిని తీసేసుకొని ఆ జీడి తర్వాత దానికి లోపట ఒకటి వైట్ పేపర్ లాగా ఉంటుందండి, దాన్ని కూడా తీసేయండి. ఇప్పుడు మీకు ఇష్టం వచ్చిన సైజులో ఈ మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకోండి. చిన్నగా కావాలంటే చిన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి. అదైతే మీడియం సైజు, మనకి ముక్క ఊరినా కూడా కొద్దిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ మామిడికాయలు మొత్తాన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసేసి లో ఫ్లేమ్ మీదే కొద్దిగా దోరగా అయ్యేటట్టు వేయించుకోవాలి. ఇవి వేగిపోయేటప్పుడు మనకి ఆవాలు అనేవి కొద్దిగా చిటపట అంటాయండి. అలా చిటపట అన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టి చల్లారనిచ్చేసేయండి. ఇవి చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని దీన్ని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనకి మామిడికాయలు కలుపుకోవటానికి వీలుగా ఉండే ఒక గిన్నెను తీసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెలోకి ఇందాక కట్ చేసి పెట్టుకున్న మామిడికాయల ముక్కలను వేసేసి నెక్స్ట్ పొడి చేసి పెట్టుకున్న మెంతులు ఆవాల పౌడర్ ఉంది కదా, దాన్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి ఒక 15 or 16 వెల్లుల్లిపాయలను తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని వెల్లుల్లి ముద్దను కూడా ఈ మామిడికాయల్లోకి వేసేసి ఇప్పుడు ఆవాలు మెంతులు వెల్లుల్లి ముద్దల్ని మామిడికాయలకు పట్టించేసేయండి. ఇలా పట్టించిన తర్వాత దాంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 2 టేబుల్ స్పూన్ ఉప్పు, 3 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేయండి. ఇవి అన్ని వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి దీంట్లోకి ఒక 50 గ్రామ్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఒక నైట్ అంతా పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ లేసి చూస్తే మనకి మామిడికాయలు అనేవి మొత్తం ఊరిపోయి ఉంటుందండి. చూసారా, నెక్స్ట్ డే మార్నింగ్ మనకి మామిడికాయ పచ్చడి అనేది ఇలా ఉంటుంది అనమాట. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఒక్కసారి మీరు కూడా ఈ మామిడికాయ పచ్చడిని ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.